మరణపు ఘోష వినబడుతుందిగా, సువార్త ధ్వని ఘోష. ఈ రాత్రి నిన్ను తన వైపుకు రమ్మని ఆ ఘోష నిన్ను ఆహ్వానిస్తుంది. చేతులెత్తి అందరూ కూడా, చేతులెత్తి అందరూ కూడా. ఆ తప్పిపోయిన కుమారుడు తండ్రి యొద్దకు వచ్చాడు. తండ్రి యొద్దకు వచ్చినప్పుడు ఆ తండ్రి ఆ కుమారుడికి ప్రశస్త వస్త్రములను ధరింపజేశాడు. దేవుని దగ్గరకు నువ్వు వస్తే, యేసయ్య నాకు కావాలి, నేను మారు మనసు పొందుతాను, నేను బాప్తీసం తీసుకుంటాను, నేను ప్రభు కొరకు బ్రతుకుతాను అని నీవు అనుకుంటే, ఆయన నీకు ధరింపజేసే 3 వస్త్రాలు, రక్షణతో ఆయన నిన్ను అలంకరిస్తాడు. ఒక పిలుపుని వాళ్ళని ఆశపడుతున్నాను. ఇప్పటికీ రక్షణ వస్త్రాన్ని ధరించుకోకుండా, మారు మనసు పొందకుండా, బాప్తీసం తీసుకోకుండా, రక్షణ వస్త్రానికి ఎవరైతే దూరంగా ఉన్నారో, ఐ వాంట్ గివ్ ఆల్టర్ కాల్, ఒక పిలుపునిస్తాను. నువ్వున్న స్థలములో పరిగెత్తుకుంటా స్టేజ్ దగ్గరికి వస్తావా? అందరు కళ్ళు మూస్తూ ఉండగా నేను చూస్తున్నాను, ఈ రాత్రి గ్రౌండ్ అంతా దేవుని మహిమతో నింపబడుతుంది, దేవుని అభిషేకంతో నింపబడుతుంది, పశ్చాత్తాప ఆత్మ పనిచేస్తుంది. ఎంతకాలం లోకం కొరకు నీ కొరకు బ్రతికిన ఆ బ్రతుకు చాలు తమ్ముడు. నాకు యేసయ్య కావాలి, నేను మారు మనసు పొందుతాను. ఆ తప్పిపోయిన కుమారుడికి తండ్రి తన దగ్గరికి వచ్చినప్పుడు రక్షణ ఆ ప్రశస్త వస్త్రములతో అలంకరించినట్లుగా, నేను యేసయ్యను నా తండ్రి దగ్గరికి నేను వస్తున్నాను, ఆయన ఇచ్చే రక్షణ వస్త్రం నాకు కావాలన్న వాళ్ళు వస్తారు. రక్షణ వస్త్రం నాకు కావాలన్న వాళ్ళు త్వరగా రావాలి, కలబోయాలి. నువ్వు వచ్చిన దాకా నేను పిలుస్తూనే ఉంటాను, తమ్ముడా. రక్షణ పొందుకునే కాలం కలబోయాలందరూ సిగ్గుపడద్దు. నాకు ఆ రక్షణ వస్త్రం కావాలండి అన్నవాళ్ళు త్వరగా స్టేజ్ దగ్గరికి రావాలి, స్టేజ్ ముందుకు రావాలి. నేను ముందుకు వచ్చాను, నీ కొరకు ప్రార్థన చేయడానికి నేను ఇక్కడ నిలబడ్డాను. వస్తావా? నాకు రక్షణ కావాలి పాస్టర్ గారు. తమ్ముడారా, చిన్నపిల్లవాడు వస్తున్నాడు, చదువు పైకి ప్రార్థన చేసుకో. ఇంకా చాలా మంది ఉన్నారు. ఇందాక బాప్తీసం పొందకుండా, రక్షణ పొందకుండా ఉన్నవాళ్ళు లెగమంటే ఇంచుమించు 20 మంది దాకా లేచారు. మరి ఒక పిలుపునిస్తుంటే మీరు ఎందుకు రావటం లేదు?